డియర్ టీమ్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోజున ఈ వీడియో ముందుతో రావటం ఎందుకంటే ఈ మధ్య చాలామంది కూడా నన్ను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఎక్కువగా ఏంటంటే, సార్ డూప్లికేషన్ జరగట్లేదు, పీపుల్ బిజినెస్లోకి వస్తున్నారు కానీ ఎందుకనో డూప్లికేషన్ జరగట్లేదు అంటే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. మనందరికీ తెలిసిన ఆన్సరే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అతన్ని మనం గ్రూప్లోకి ఎంటర్ చేయాలి. గ్రూప్లోకి ఎంటర్ చేసిన తర్వాత గ్రూప్లో మనం యాడ్ చేసిన తర్వాత అతనికి చాలా క్లియర్గా మనం చెప్పాలి. ఏమనంటే R3 గురించి నేమ్ లిస్ట్ చెప్పాలి, రాపించాలి. అలాగే మీరు వీక్లీ ఒక 3 to 4 అవర్స్ మీరు మన యొక్క సీనియర్ అసోసియేట్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పాలి. మండే రోజున జరుగుతుంది స్పాన్సర్ టు కాంక్వర్ ప్రమో మీట్, వెన్స్డే రోజున జరుగుతుంది మిడ్ వీక్ వైఫై ప్రమో మీట్, అలాగే థర్స్డే రోజున జరుగుతుంది కేవైపీ, అలాగే సాటర్డే మార్నింగ్ కూడా మనకి జరుగుతూ ఉంది. అలాగే ఫిజికల్ మీట్స్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఎవ్రీ సండే వివోపీ జరుగుతుంది, ఎవ్రీ 4 వీక్స్లో ఒకసారి మనకి మెగా వివోపీ జరుగుతుంది, అలాగే ఆర్టీపీస్ కూడా జరుగుతున్నాయి. సో ఒకటి ఏంటంటే, వాట్ ఈజ్ ఇండస్ వివా అంటే వివోపీ అటెండ్ అయితే తెలుస్తుంది, హౌ టు డూ ఇండస్ వివా అంటే బిజినెస్ ఓనర్స్ మీట్ జరుగుతుంది, అటెండ్ అయితే తెలుస్తుంది. బట్ బిజినెస్ ఓనర్స్ మీట్లో ఉన్న అంశాలు ఇప్పుడు మాకు బిజినెస్ ఓనర్స్ మీట్ కావాలి సార్, నా పీపుల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకని ఎంతమంది అడుగుతున్నారు, లేదంటే అందులో ఉన్న సబ్జెక్ట్ని ఎంతమంది తెలుసుకొని మీ పీపుల్కి చెప్తా ఉన్నారు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. R3 సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, ఆ తర్వాత పీపుల్ని బిజినెస్లోకి తేవడమే గొప్ప అన్నట్టుగా మళ్ళీ మనం అతన్ని మీరు అటెండ్ అవ్వాలంటే అతను ఎక్కడ జారిపోతాడో లేకపోతే ఆవిడ జారిపోతారో అని చెప్పేసి మనం మీటింగ్స్కి కూడా అటెండ్ చేయించట్లేదు. యూ టెల్ మీ, మీటింగ్స్కి అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి ఏమి తెలుస్తుంది రిక్రూట్మెంట్ గురించి కానీ రీటైలింగ్ గురించి కానీ. అలాగే ఫిజికల్ మీట్స్కి అటెండ్ అవ్వట్లేదు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆర్టీపీ, నేను ఒకటే ఒక క్వశ్చన్ ఈరోజు నన్ను అడిగిన ఈ 6-7 ఎవరైతే ఉన్నారో ఒకటి అడుగుతున్నాను, మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది వచ్చారు, వాళ్ళ చేత R3 ఎంతమంది చేత రాపిచ్చారు, ఎంతమంది చేత బిజినెస్ ఓనర్స్ మీట్ హైదరాబాద్లో జరిగినప్పుడు మీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఎంతమందిని మీరు అటెండ్ చేయించారు. అలాగే అడుగుతున్నాను, ఆర్టీపీ జరిగింది లాస్ట్ 2 times, ఆర్టీపీకి మీ సైడ్ పీపుల్ ఎంతమంది వచ్చారు, ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే డూప్లికేషన్ జరుగుతుంది. మీ ఇమీడియట్ సీనియర్ అసోసియేట్స్ 1 or 2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు టీమ్ మీట్ అని, దానికి మనం అటెండ్ అవుతున్నామా, మన టీం అటెండ్ అవుతుందా, అలాగే మన మెంటర్స్ డైమండ్ అండ్ అబోవ్ లీడర్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన టీం అటెండ్ అవుతుందా. మరి మనము అటెండ్ అవ్వం, అప్పుడప్పుడే అటెండ్ అవుతాం, అటెండ్ అయిన వీడియో ఆన్ చేసుకోం. మరి వాళ్ళు అటెండ్ అయ్యారో లేదో తెలియదు, వాళ్ళకి జాబ్ ఉందనో లేకపోతే బిజినెస్ ఉందనో లేకపోతే ఆయన పోలీస్ అనో లేకపోతే ఆవిడ హౌస్ వైఫ్ అనో లేదంటే ఆయన జాబ్ చేస్తాడనో ఆయన సాఫ్ట్వేర్ అనో ఇంకోటని వాళ్ళు చెప్పకముందే మనమే అనుకొని వాళ్ళకి సిస్టమ్ని ఫాలో అయ్యేట్టు చెయ్యట్లేదు. సిస్టమ్ ఈజ్ వెరీ సింపుల్. మీరు మీ ఇమీడియట్ సీనియర్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి, అలాగే మీ మెంటర్స్ ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి, అలాగే వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్లకి అటెండ్ అవ్వాలి. ఇవన్నీ మనం ఫాలో అవ్వకుండా డూప్లికేషన్ జరగదు సార్. సిస్టమ్ ఫాలో అవ్వాలి. నాకు నచ్చినట్టుగా సిస్టమ్ని నేను మెండ్ చేయకూడదు, సిస్టమ్ని నేను సిస్టమ్ లాగా ఫాలో అవ్వాలి. నేను దాన్ని ఫాలో అవ్వను, నాకు నచ్చినట్టుగా నేను సిస్టమ్ని మార్చుకుంటానంటే ఇలానే జరుగుతుంది. పీపుల్ విల్ కమ్ అండ్ గో, రైట్? సో ఎక్స్పెక్ట్ అండ్ హోప్ ద మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్. R3 జరగాలి, ఆ తర్వాత ప్రతి ఒక్క మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవ్వాలి, వెదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఆర్ డిజిటల్. అలాగే ఆర్టీపీకి కూడా అటెండ్ చేయాలి. ఎంతమంది మీరు ఇంట్రడ్యూస్ చేసిన పీపుల్ ఆర్టీపీకి అటెండ్ అయ్యారు చెప్పండి. ఆర్టీపీకి అటెండ్ అయితేనే వాళ్ళకి వై ఇండస్ వివా అనే పర్పస్ తెలుస్తుంది. నేను అటెండ్ అయ్యా నాకు తెలుసు, కానీ
నా కింద వచ్చిన పీపుల్ స్టిక్ ఆన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ నేను చెప్పలేకపోతున్నాను, నేనే ఒక 2 days ఇన్ హౌస్ మీటింగ్ కానీ నేనే ఇంకోటి అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతాను నా టీంని ఆలోచన చేయాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇవన్నీ కూడా మనం ఇంట్రాస్పెక్ట్ చేయాలి. ఇంట్రాస్పెక్ట్ చేసుకొని డూప్లికేషన్ ఎందుకు జరగట్లేదు అని ఆలోచన చేసుకొని డూప్లికేషన్ మీద మనము పెట్టాలి. ఇంకొకటి కూడా మనము జాబ్ మీద బిజినెస్ మీద ఫోకస్ పెడుతూ ఇండస్ వీవా మీద కూడా మనం పెట్టినప్పుడు న్యాచురల్గా మన యొక్క ఫోకస్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అది కూడా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం ఫుల్ టైమర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ ఉంటుంది, పార్ట్ టైమర్గా ఉన్నప్పుడు కూడా నాకు ఫ్యామిలీ ఇష్యూస్ అనో లేకపోతే ఇంకొక బిజినెస్ నాకు ఉన్నప్పుడు మన యొక్క డైవర్షన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆటోమేటిక్గా మేము ఏమనుకుంటామంటే ఒక దెబ్బ తగిలితే దీనివల్ల అవ్వట్లేదు, నాకు సూట్ అవ్వదేమని చెప్పి మనం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ మనకు ఉండాలి. ఐ హోప్ మీ అందరికీ డూప్లికేషన్ ఎందుకు అవ్వట్లేదో అనలైజ్ చేసుకోండి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. ద మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్. Follow the system, boss. If you follow the system will make you a crorepati, right? If you follow the system will work for you. Thank you so much and wish you all the best.